అందరికీ జై శ్రీరామ్. మత మార్పిడిలు అనగానే మనం ఏ వీధిలోనో ఏ ఊళ్ళోనో ఏ వాడల్లోనో జరుగుతుంటే హిందువులు అడ్డుకొని వాటిని ఆపేశారు అనే విషయాలు, అలాగే బలవంతపు మత మార్పిడిలు చేస్తున్న విషయాలపై జరిగిన వీడియోలు, ఇంకా కొంతమంది ఏదో అంటే ఆశ చూపించి వాళ్ళని మత మార్చిన విషయాలను మనకు తెలుసు. అవన్నీ చూసాం మనం. ఈ విషయాలపై ఏదైనా వీడియో చేస్తే తెలిసిందే కదా అని అనుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాదు, ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్న విషయాలే, కానీ మన దృష్టికి చాలా తక్కువ వచ్చినాయి అని చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం ఏంటంటే, కొన్ని స్కూళ్ళల్లో కూడా మత ప్రచారాలు, అంటే మామూలుగా మత ప్రచారాలు కాదండి, బైబిల్కు సంబంధించిన బుక్కులను ప్రచురించి వాళ్ళని ఉదయాన్నే పిల్లల్ని లేపి యేసు గురించి ప్రార్థనలు పాడించి ఇంకా యేసు గురించి గొప్పగా చెబుతూ వాళ్ళకు బుక్కులు పంచుతూ ఆ బుక్కుల్ని చదివి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి పిల్లల్ని మబ్బ పెడుతూ కొన్ని స్కూల్ యాజమాన్యాలు ఈ విధంగా నడిపిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అవి కొంతమంది దృష్టికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతుంది. స్కూళ్ళల్లో కూడా మత ప్రచారం చేయటం చాలా ఎక్కువైపోయింది. దానిలో భాగంగానే మొన్న విశాఖ జిల్లాలో స్ట్రింగ్ఫీల్డ్ స్కూల్లో ఈ విధంగానే మత ప్రచారాలు జరుగుతున్నాయట. ఆ విషయంపై ఏబీవీపీ కార్యకర్తలు మరియు బీజేపీ కార్యకర్తలు కలిసి ఆ స్కూల్పై కంప్లైంట్ పెట్టడం జరిగింది డిఈఓకి. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్న పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర శాఖ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్, వీళ్ళు కొంతమంది బీజేపీ కార్యకర్తలు వీళ్ళు పాల్గొన్నారట. ఇదండి సంగతి. ఈ విషయం తెలుసుకున్న విజయలక్ష్మి గారు, ఆత్మ నిర్భర్ భారత్ బీజేపీ స్టేట్ కన్వీనర్గా పనిచేస్తున్న విజయలక్ష్మి గారు ఈ విషయంపై తెలుసుకుని అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడటం జరిగింది. ఆ విషయాలు మనం ఆమె మాటల్లోనే విందాం, వాయిస్ రికార్డింగ్ రూపంలో. హలో హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను బీజేపీ పార్టీ స్టేట్ సెక్రటరీ. మేడం, స్కూల్ అసలు ఏం జరుగుతుంది? అది ఆల్రెడీ పాయింట్అవుట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళ చేత ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం మేడం. ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒక పర్టికులర్ మతానికి చెందింది మారల్ ఎడ్యుకేషన్ రూపంలో వాళ్ళకి బోధిస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ అబ్జెక్ట్ చేయడం జరిగింది. అబ్జెక్ట్ చేసిన వెంటనే మనం వాళ్ళ రిప్లై అడగడం జరిగింది. నేను డిప్యూటీ డిఓ మేడం గారు వెళ్ళి క్లాసుల్లో పిల్లలు ఎవరి దగ్గర కూడా అది లేని, అంటే వీళ్ళు ఎప్పుడైతే అబ్జెక్ట్ చేశారో స్కూల్ కరెస్పాండెంట్ వాళ్ళు ఒకేసారిగా అవన్నీ కూడా బుక్స్ అన్ని కలెక్షన్ చేసేస్తున్నారు. లేదు సార్, మా వాళ్ళే, మా కార్యకర్తలు అవన్నీ కలెక్ట్ చేసి దగ్గర పెట్టి కంప్లైంట్ అవును, నేను అది అయిందండి. అది ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళ గురించి అతని యాటిట్యూడ్ అది బాగాలేదని చెప్పేసి అన్నారు. దాని గురించి కూడా మా డిఓ మేడం గారు స్పష్టంగా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. పద్ధతి మార్చుకున్నాను సార్. సిబిఎస్ఈ గానీ ఎస్ఎస్సి సిలబస్ లో గానీ మోరల్ సైన్స్ అంటే క్లాస్ కు ఒక బుక్ కదా సార్? అదే చెప్పారు. అసలు మనకి ఒక బుక్, 4th క్లాస్ కు ఒక బుక్, అంటే ఈవెన్ మా పిల్లలు కూడా చదువుతున్నారు కాబట్టి ఎప్పుడెప్పుడు మనం మోరల్ సైన్స్ సబ్జెక్ట్ ఏ బుక్ తీసేమన్నది మనకి ఐడియా ఉంటుంది కదా సార్. మరి అలాంటప్పుడు స్కూల్ మొత్తానికి ఒకటే మోరల్ సైన్స్ బుక్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళు మత మార్పిడిలు కప్పిపుచ్చుకోవడానికి కాకపోతే అది గట్టిగా డిప్యూటీ మేడం గారు వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. వెంటనే అది ఎందువల్లంటే పర్టికులర్ రిలీజియన్ కు సంబంధించినటువంటివి అందులో స్టోరీ బుక్ ని వీళ్ళు చూపిస్తున్నారు. అది వెంటనే అలాంటి ఈ రోజు అతను ఎంత మొండిగా ఉన్నారంటే, అదే ప్రిన్సిపల్ ఈ రోజు ఎవరెవరికి బుక్ ఇష్టమో వాళ్ళందరూ టిక్ చేయండి అని దాని మీద ఓటింగ్ పెట్టారట. అది నిన్న మన ఎవరైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ని రేస్ చేశారో పేరెంట్స్, వాళ్ళ పిల్లల మీద గ్రడ్జి తీసుకునే ప్రోగ్రామ్స్ పెడుతున్నారట. ఆయన ఎంతవరకు సమంజసం అండి? అలాంటివి జరిగితే మాత్రం మేడం, అలాంటివి నిజంగా కానీ జరిగితే మాత్రం
ఆయన మీద చాలా సివియర్ యాక్షన్ అనేటువంటిది డిపార్ట్మెంట్ తీసుకుంటదండి, అందులో ఇంక సార్ డౌట్ లేదు. మీరు ఇప్పుడు చూడండి సార్, అక్కడ ఆల్రెడీ ఓటింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. లేకపోతే నేను ఈ టైం అప్పుడు మీకు ఇంత ఎర్లీ మార్నింగ్ నేను చేయను, ఎందుకంటే ఇది ఆఫీస్కి వచ్చే టైం అని. ఇప్పుడు నేను మా డిఓ మేడం గారు ఏంటన్నారంటే ఇన్ రిటర్న్ నోటీస్ కూడా ఒకటి సర్వ్ చేయమన్నారు. ఇప్పుడు నోటీస్ సర్వ్ చేయడానికి ఆ కన్సర్న్ స్కూల్ కి నేను వెళ్తా ఉన్నానండి. నేను ఓకే సార్. ఇచ్చేసి తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇది ఎంతవరకు వాస్తవం? ఏదైతే ఉందో దానిని బ్యాన్ చేయండి. అలాగే మామూలుగా సిబిఎస్ఈ అయినా ఎస్ఎస్సి అయినా సిలబస్ ప్రకారం ఏది ఉందో మోరల్ సైన్స్ బుక్ పరిధిలో అది అక్కడికి ప్రొవైడ్ చేయండి. ప్రిస్క్రైబ్డ్ బుక్ అయితేనే అలౌ చేసేది. అందులో మా మేడం కూడా ఏంటన్నారంటే ఇది అన్ని మతాలకు సంబంధించినటువంటి లెసన్స్ ఉన్నాయి అనుకుంటే అది ఎవరు అబ్జెక్ట్ చేయరు, కానీ పర్టికులర్ సింగిల్ రిలీజియన్ కి సంబంధించి స్టోరీస్ ఉన్నాయి కాబట్టి అట్లాంటివి చేస్తే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి ఆ రోజు హెచ్చరించడం జరిగింది. మీకు ఐడియా ఉందో లేదో గానీ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అనేసి ఒక డిక్షనరీ గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ స్కూల్స్ లో. అవునండి. అందులో గాడ్ అంటే జీసస్ అని పెట్టినందుకే చాలా పెద్ద వివాదం అయింది. అన్ని రిలీజియన్స్ కి సంబంధించి ఉండాలి తప్ప గాడ్ అంటే పర్టికులర్ వన్ రిలీజియన్ కి సంబంధించి ఎలా వస్తుంది? ఒక గవర్నమెంట్ కి అంత పాయింట్ ఆఫ్ వ్యూ అయినప్పుడు స్కూల్ని మీరు ఇది చేయకపోతే ఎంత పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది? ఇప్పుడు నాకు నైట్ మీ దగ్గర కంప్లైంట్ వచ్చిన నైట్ నాకు తెలుస్తుంది ఈ విషయం. అంటే ఏ రేంజ్ లో అది అవుతుందో ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నాను మేడం, సంబంధించి స్కూల్ కి కొంచెం సివియర్ గా ఇది చేయండి సార్. తర్వాత నోటీస్ అది పెట్టమన్నారు కదా డిఓ మేడం గారు, అది ఖచ్చితంగా అది అమలు జరిగేలా చూడండి. ఇప్పుడు ఈ రోజు సర్వ్ చేస్తున్నా అండి. రాత్రి మన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు. ఈగో ఫీల్ అయ్యి ఎవరికి ఏది కావాలో చెప్పండి, వద్దు అన్న వాళ్ళ మీదేమో మొఖాలు మార్చుకుని టీచర్స్ తోటి అదొక సీరియస్ గా పిల్లలు అలా సీరియస్ గా లుకింగ్ చేస్తే భయపడిపోతారు. వచ్చి లేదు మేడం, నేను వెంటనే ఇక్కడ ఈ లెవెల్లోనే రెక్టిఫై చేస్తాను. ఆ యాటిట్యూడ్ లెవెల్ మార్పు లేకపోతే మాత్రం రిలీజియన్స్ గురించే చెప్పుకోవాలి అని అనిపిస్తే స్కూల్ తీసేసి చర్చి పెట్టేసుకోమనండి. ఎలా తీపించాలో ఆ రేంజ్ లో అలా చూసుకుంటారు. అంతే అది నేను ఇప్పుడు వెళ్తున్నా మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరమ్మా? నా పేరు విజయలక్ష్మి అండి. నేను బీజేపీ పార్టీ ఆత్మనిర్భర్ భారత్ కి స్టేట్ సెక్రటరీని. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మేడం, మనకి స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్లో అది క్రిస్టియన్ మతానికి సంబంధించిన బుక్స్. అవునమ్మా, బుక్స్ అది ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చాక మరుసటి రోజే మా డిప్యూటీఓ వాళ్ళని పంపించి వాళ్ళకి నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫర్దర్ గా మేము ఇలాంటివి ఏం చెయ్యమని చెప్పేసి కూడా వాళ్ళు మనకి రాసి ఇచ్చారు అని మీరు అంటున్నారు కదా మేడం. మరి ఇచ్చిన వాళ్ళు ఈ రోజు మళ్ళీ దానికోసం పేరెంట్స్ దగ్గర ఈ బుక్ ఎంత మందికి నచ్చిందో ఇక్కడ టిక్ చేయండి, ఇక్కడ సైన్ చేయండి అని ఎందుకు పెట్టారు మేడం ప్రోగ్రామ్? పెడితే ఇప్పుడు నాకు తెలియదమ్మా ఎందుకు పెట్టారు అనేది. ఇప్పుడు పెట్టారు అంటున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ మేము ఫాలో అప్ చేసి ఏమైనా ఆయన రూల్ కనుక డీవియేట్ అయితే రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్తాను. ఇప్పుడు మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, ఇప్పుడు అది స్టేట్ సిలబస్ మేడం. అంటే మీ డిఈఓ స్టేట్ వైజ్ గా మీరు ఇచ్చే సిలబస్ ని ప్రొవైడ్ చేయడం, గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే మోరల్ సైన్స్ గా పిలువబడుతుందో అదే అక్కడ ప్రొవైడ్ చేయాలి స్టేట్ సిలబస్ కాబట్టి. అలాంటిది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న బుక్స్ వేరు, ఇతను స్టేట్ సిలబస్ అయ్యింది ఇతను సొంతంగా ఇచ్చి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి అంటే ఆఖరికి 10 రూపాయలు నవల కొంటే దాని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది మేడం. దానికి డిఈఓకి ఎలా సంబంధం ఉంటుంది? అదే మళ్ళీ నేను ఆయన రాసిచ్చాడు కాబట్టి మేడం మేడం ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, నాకు అతను రాసిచ్చిన పేపర్ ఏమన్నా నాకు కొంచెం వాట్సాప్ పెట్టగలరా మేడం? అతను ఎక్స్ప్లెనేషన్ రాసిచ్చారంటున్నారు కదా, అది వాట్సాప్ చేయగలరా నాకు? అదే ఆఫీస్ లో ఉందమ్మా, నేను బయట ఉన్నాను. డిప్యూటీఓ గారు వెళ్ళారు కదా. విన్నారు కదండి. ఇగో ఈ విధంగా స్కూళ్ళల్లో మత మార్పిడులు చేసే ఏ స్కూల్ యాజమాన్యం అయినా కూడా జాగ్రత్త పడకపోతే మీ స్కూళ్ళు మూతపడే పరిస్థితి వస్తుంది, రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకుంటే అనే విషయం తెలుసుకొని ప్రతి స్కూల్ యాజమాన్యం మతాలకు అతీతంగా పిల్లలకు
చదువు నేర్పాల్సిన అవసరం ఉందనే విషయం తెలుసుకొని నడుచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.